ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భక్తాగ్రేసర్లారా, మనం వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి గోదా స్తుతిని ప్రతిరోజు ముందు ప్రార్థనా శ్లోకంగా చదువుకుంటున్నాం. ఇవాళతోటి ఆ గోదా స్తుతిలో ఫలశ్రుతిగా ఉన్నటువంటి 29వ శ్లోకం, దీనితో ఈ స్తుతి ముగిస్తుంది అన్నమాట. ఇతి వికసిత భక్తే ఉత్థితాం వెంకటేశాత్ బహుగుణరమణీయాం భక్తి గోదాస్తుతిం యః సభవతి బహుమాన్యః శ్రీమతో రంగభర్తుః చరణకమలసేవాం శాశ్వతీమభ్యుపైష్యన్. ఇది వికసిత భక్తే. ఇలాగా అత్యద్భుతమైనటువంటి భక్తిభావాన్ని రంగరించినటువంటి ఆ గోదా స్తుతిని వేదాంత దేశకులు మనకు అందించారు. వారికి దాసోహాలు సమర్పిస్తూ ఇవాళ మనం శాత్తుమరై పాసురాల్లో మొదటి పాసురం అంటే 29వ పాసురంలోకి ప్రవేశించాము. మంగళకరమైనటువంటి పాసురాలుగా, ఫలశ్రుతి పాసురాలుగా వీటిని మనం చెప్పుకుంటాము. అసలు గోపికలు ఈ వ్రతం చేయడానికి, ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేయడానికి మూల కారణం ఏమిటి? పరా అనే వాద్యాన్ని కోరడమా? కాదు కాదు. పరా అంటే ఏమిటో ఇవాళ ఆండాళ్ తల్లి ఈ పాసురంలో చెప్తుందండి. సిత్తం సిరుగాలే వందు ఉన్నై చేవిత్ உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மேத்து ஒண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்னுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாமாட்செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. చాలా అందమైనటువంటి పాసురాలతో మనం ముగింపు పాసురాల్లోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో సిత్తం సిరుగాలే వందు, కాలే వందు సమయానికి వచ్చాం, సిరుగాలే వందు చిన్న కాలంలో వచ్చాం, సిత్తం సిరుగాలే వందు మరీ చిన్న కాలంలో వచ్చాం. అంటే ఏమిటండి, మాట్లాడడం రాదా గోపికలకి? ప్రభాత సమయంలో వచ్చాము అని చెప్పడానికి వారు ఉపయోగించినటువంటి పదంగా ఆండాళ్ తల్లి గోపికల యొక్క భాషతో అందంగా చెప్పినటువంటి ప్రయోగించినటువంటి పదం. ఎందుకు ఉన్ పొత్తామరయ్యడి ఏ పోత్తుం పొరుల్ కేళాయ్, ఇలాంటి చలిలో వచ్చి నీ పాదాలు సేవించడానికి ముఖ్యోద్దేశం ఏమిటో నువ్వు వినవలసింది స్వామి.
పెత్తమ్మే ఎత్తున్నం కులత్తిల్ పిరందు. ఏదో ఈ గోవులని ఇలాగా చక్కగా అడవులకి తీసుకెళ్లి మేపుకుంటూ ఉండేటువంటి గోపకులంలో పుట్టి నీ కుత్తేవల్ ఎంగళై కొల్లామల్ పోగాదు. ఏమయ్యా, నీ అంతరంగ కైంకర్యము చేసుకోవడమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇత్తై పరైగొల్వా నన్నుగాన్ గోవింద. ఇదిగో రోజు మొదటి రోజు నుంచి పరై 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 అనుకుంటూ తప్పెట అనేటువంటి వాద్య విశేషం కోసం మేము వచ్చామని చెప్పామే. అబ్బే, ఊరికే పెద్దల కోసమని అలా చెప్పామయ్యా. పర తీసుకోవడమే మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాదు. మరేం కావాలర్రా మీకు? గోవిందా, నువ్వెంత ఆశ్రిత సౌలభ్యమూర్తివయ్యా. ఎతైక్కుం ఏజేజు పెరువెక్కుం ఉందన్నోడుతోమే యావం ఉనక్కే నామాక్షైవం. మేము జన్మ వద్దు అండం లేదు అంటుంది ఆండాళ్ళ తల్లి చాలా విచిత్రంగా. అందరూ మాకు జన్మ వద్దు అంటారు. ఈవిడ అంటుంది, ఎలాంటి జన్మ అయినా సరే నీతో సంబంధం ఉన్నటువంటి జన్మ అయితే చాలు, మేము ధన్యులమవుతాం. ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడుతోమే యావం ఉనక్కే నామాక్షైవం. నీ కైంకర్యం చేసుకునేలాంటి ఉత్తమ జన్మ మాకు కావాలి. మత్తైనం కామంగళ్ మాత్తు పాసురంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్తారు. మిగిలిన కోరికలన్నీ మాకు నువ్వు దూరము చేయవలసినది. అంటే చాలా అందమైనటువంటి శరణాగతిలో ప్రాతికూల్య వర్జనం అనేటువంటిది ఒక లక్షణం. కాబట్టి అక్కర్లేని కోరికలన్నీ పోయేలా చేయి తండ్రి అని చెప్పడం అనేటువంటిది ఈ పాసురంలో స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ప్రాప్య విరోధి, ఈ విరోధాలన్నీ నువ్వు పోగొట్టాలి. రామానుజుల్ని ప్రార్థించడం కూడా ఇదే అంటారు. రామానుజ పరంగా ఎన్ని జన్మలకైనా సరే మనం రామానుజుల యొక్క భక్తులము అని అనుకోగలిగితే చాలు, ఈ జన్మలో మీరు తరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, పర అంటే నీ నిత్య కైంకర్యము, అంతరంగ కైంకర్యము, భగవంతుడికే దాసులమై ఉంటూ ఆయన సేవలోనే ఈ జీవితాలు తరించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి కోరికని ఆండాళ్ళ తల్లి విన్నవిస్తుంది. ఈ పాసురంలో ద్వారక అనేటువంటి ఒక శ్రీకృష్ణుని యొక్క నివాస స్థలమైనటువంటి పట్టణం, సముద్రంలో కట్టినటువంటి ద్వారకా నగరాన్ని మనం ఇవాళ ప్రస్తుతించుకోవాలి అంటారు. చాలా విశ్వమయుణ్ణి పిలిపించి అతని చేత ఎంత అద్భుతంగా కట్టించాడో కృష్ణ పరమాత్మ. ఈనాటికి కూడా అది సముద్రంలో లోపలి భాగంలో అవన్నీ కూడా మనకి దర్శనీయాలు అవుతాయి అని ద్వారకని దర్శించినటువంటి వారు అందరికీ కూడా తెలుసు అన్నమాట. జరాసంధుడు ఆ ద్వారకకు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. ఈ 8 మంది పట్ట మహిషులతో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంగా గడిపినటువంటి ద్వారకా నగరాన్ని మనం తలుచుకోవాలి అని ద్వారకని తలుచుకుంటూ మరి ఒక్కసారి మన శ్రీరంగ నగరికి వచ్చేసేద్దాం. మనం ఎన్ని జన్మలైనా సరే మనకి భగవత్ సంబంధం ఉండాలి అంటే ఈ గోదా శ్రీరంగనాథుని యొక్క సంబంధము మనకి ఎప్పుడూ ఉండాలి అనేటువంటిది అనమాట. అది భక్తుల హృదయాలలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క కైంకర్య భావాన్ని కలిగిస్తోంది ఈ ఆలయము. మనకి సోలిస్ కంటి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉండేటువంటి వైద్య శ్రేష్ఠులు ఆయన రామాంజనేయులు గారు, రాము గారు, డాక్టర్ రాము గారు అని అంటారు. ఆయన ఎంత కైంకర్యం చేశారో తెలుసా అండి. రామానుజ మార్గ్, అక్కడ భగవద్ రామానుజుల యొక్క విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంది కదా, అక్కడ ప్రతి నెల ఆర్ద్ర నక్షత్రం మాస తిరునక్షత్రం వచ్చినప్పుడు తిరుమంజనాలు ప్రసాద వితరణలు జరుగుతాయి. ఈ రాము గారు దాన్ని దర్శించి అక్కడ గ్రానైట్ వేయించడం ఒకటి, తర్వాత చుట్టూ కూడా రైలింగ్ పెట్టించడం స్టీల్ది, ఆ తర్వాత దాన్ని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆనాడు
200 మందికి ప్రసాదాన్ని ఆయన పంచిపెడతారటండి. 200 మందికి అన్నం బహుకుర్వీత అని అన్ని దానాల్లోకి అన్నదానం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి దానం. అలాంటి దానాన్ని, ప్రసాదాన్ని ఆయన పంచిపెడతారు. అంటే ఒక్కసారి మన గోదావరి రంగనాథుల్ని చూసామా, ఏదో చెయ్యాలి. అది అందరూ లక్షల మీద చేయలేకపోవచ్చు, కోట్ల మీద చేయలేకపోవచ్చు, రూపాయిలో చేయొచ్చు, 10 రూపాయల్లో చేయొచ్చు. కానీ ఏదో భగవంతుడికి అర్పించి మన జీవితాన్ని మనం చరితార్థం చేసుకోవాలి అనేటువంటి కైంకర్య భావాన్ని ఇది ఉద్బోధ చేస్తుంది. ఈ దివ్యమైనటువంటి గోదావరి రంగనాథుల యొక్క దర్శనము అంత అతి పవిత్రమైనటువంటి ప్రదేశం. ఒక్కసారి ఆ శ్రీరంగగిరికి పోదాం, గోదావరి రంగనాయకులని దర్శిద్దాం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతము ఈనాటితోటి మనం ముగింపు చేసుకుంటున్నాము. నెల రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. వస్తుందమ్మా వస్తుందమ్మా అంటే వచ్చిందమ్మా, అయిపోయిందమ్మా ఈ ధనుర్మాసము అనేటువంటి రోజుకు చేరుకున్నాము. ఇవాళ మనం శాతుపాసురాల్లో 30వ పాసురాన్ని అనుసంధానము చేసుకుంటాము. ఈ జీవితానికి అంతటికీ కూడా కావలసినటువంటి కైంకర్యము, దీన్ని ఎలా చేసుకోవాలి నిన్నటి దాంట్లో చెప్పి, ఇవాల్టి పాసురంలో ప్రతిదానికి ఫలశ్రుతి అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అలా ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతానికి ఫలశ్రుతిని అందిస్తోంది. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேயிழையார் சென்று இறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டரபிராங்கோதை சொன்னாம் செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே எங்கு இப்பரசு உரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கண் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து எம்புருவர் எம்பாவாய் எம்புருவர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. నిజంగా ఈ ఫలశ్రుతి ఎంత చక్కగా రచించిందో ఆండాళ్ తల్లి. క్షీర సముద్ర మదనాన్ని ఒక్కసారి తీసుకొచ్చిందండి. వంగక్కడల్ కడయింద మాధవనై కేశవనై అంటుంది. అంటే ఓడలు ఉన్నటువంటి ఆ క్షీర సముద్రాన్ని చిలికినటువంటి మహాతపస్వి అయినటువంటి కేశవమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అంటూ అంటుందన్నమాట తల్లి. ఆయన యొక్క తింగళ్ తిరుమగత్తు చేరిజియార్ సెన్నో ఇరైంజి అంగప్పరైగొండ వాత్తై. అలాంటి అందమైనటువంటి ఈ మార్గశీర్ష మాసంలో, ఈ మదిని దోచేటువంటి ఈ శుక్లపక్షంలో వచ్చినటువంటి మాసంలో ఇక్కడ ఈ గోపీమార్లందరూ కూడా కలిసి 4 రోజులు అత్యద్భుతమైనటువంటి ఈ వ్రతాన్ని చేసి ఎంత ఆనందం అండి. మన అనుభవాలు చూసుకుందాం. అదిగదిగో తెల్లవారుజామున అయిపోయింది, అమ్మో లేవాలి, ప్రసాదాలు చేయాలి, ఆలయానికి పరిగెత్తాలి, అక్కడ గోష్ఠి అయిపోతుందేమో, సేవాకాలం అయిపోతుందేమో, ఉపన్యాసాలు అయిపోతాయేమో అని పరుగులు 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 పెడుతూ వచ్చినటువంటి ఆ ఆనందం అంతా ఒక్కసారి అణిపుదువై పైంగమలత్తన్ తెరియల్ పట్టరబిరాన్ గోదై సొన్నా. చాలా ఒక తామర పూసల మాలని ధరించినటువంటి ఆ పెరియాళ్వార్ల యొక్క కూతురైనటువంటి ఆండాళ్ తల్లి చెప్పినటువంటి సెంగతమిజమాలై సంగముగా ఉన్నటువంటి 30 పాసురముల మాల. దీన్నే పామాలై పాసురముల మాల అంటారు. అలాంటి దాన్ని 30 తప్పామే 31 రోజు ఆగకుండా నిజంగా పెరుమాళ్ల యొక్క కటాక్షం వల్ల మనం ఈనాడు ఇలా ముగించుకోబోతున్నాం కదా. ఇంగు ఇప్పరుసు ఉరైపార్. ఏమండి, దీన్ని ఒక్కసారి తలుచుకుంటే చాలంటుందండి ఆండాళ్ తల్లి. ఎంత ఉదార హృదయో ఒక్కసారి ఆలోచించండి. మనం నెల్లాళ్ళు వ్రతం చేయలేకపోయినా పర్వాలా,
నెల్లాళ్ళు ఉపన్యాసాలు వినకపోయినా పర్వాలా. ఇలాగా శ్రీరంగగిరిలో రంగనాథ స్వామి యొక్క ఆలయంలో ధనుర్మాస వ్రతం ఇంత బాగా చేశారట అని ఒక్కసారి అనుకున్నా చాలు. చతుర్భుజుడైనటువంటి ఓ అందమైనటువంటి తిరుముఖ మండలము కలిగినటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి మన మీద కటాక్షాన్ని వర్షిస్తాడు. దానివల్ల మీరందరూ ఆనందాన్ని పొందుతారు అనేటువంటిది భట్టర్వారు అనేవారట. మీరు చేయలేకపోయినా పర్వాలేదు, భట్టర్వారు వారు ఈ వ్రతాన్ని ఇలా చేసేవారట అని ఒక్కసారి తలుచుకున్నా చాలు మీకు ఆ వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది అనేటువంటిది. దీంట్లో మళ్ళీ విశేషార్థాలు. భగవద్ రామానుజులు ఆయన కూడా శృతి సాగరాన్ని ఏం కడలంటే శాస్త్రాలనేటువంటి సాగరాన్ని తమ జిహ్వ అనేటువంటి ఆ కవ్వంతో మదించినటువంటి మహానుభావులు అని ఆచార్య సంబంధంగా ఎన్నో విశేషాలండి. నిజంగా ఒక్కసారి ఇటువైపు ఇలా సముద్రం ఉందని చూపించడమే తప్ప ఎన్ని విశేషాల్లో వ్యాఖ్యానాల్లో ఉన్నవి. ఇవాళ మళ్ళీ ముగింపు కాబట్టి మనం శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి అత్యద్భుత ఆండాళ్ తల్లి అవతరించినటువంటి దివ్య దేశాన్ని ఒక్కసారి చూసిన వారందరూ మనసులో ధ్యానించడం, చూడని వారందరూ ఆ నామాన్ని ఉచ్చరించి దాసోహం పెట్టుకుని తల్లి నిన్ను చూసేటువంటి భాగ్యం మాకు కలిగించు అక్కడ అని ప్రార్థించడము జరగాలి అని అంటారనమాట. ఎందుకంటే విల్లిపుత్తూరు పట్టరపిరాన్ గోదయ సన్న ఆండాళ్ తల్లి తమ తండ్రి గారి సంబంధం, ఆచార్య సంబంధంతో మనకి ఈ తిరుప్పావైనంతటినీ కూడా అద్భుతంగా చక్కగా వర్ణించి ఇచ్చింది. ఇది చదువుకున్నా సరే, ఇది విన్నా సరే, ఇది ఇలా చేశారు అని తలుచుకున్నా సరే శ్రీనివాసుని కృప చెన్నారగలరు, ఆనందమున ఓలలాడంగగలరు అంటారు లక్ష్మణ యతీంద్రుల వారు రసధుని అనేటువంటి దాంట్లో. మరి ఇన్ని అద్భుతమైనటువంటి విశేషాలను మనం నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మన శ్రీరంగగిరిలో గోదాతాయారు రంగనాథ స్వామి యొక్క సన్నిధిలో. నిజంగా ఒక్క విషయం చెప్పుకోవాలండి. మనం ఈ రసధుని అన్నాం. ఈ రసధునిని మనకి డాక్టర్ రమాప్రభ గారు శిష్యులతో చెప్పించడము అనేది ఒకటి మీరందరూ అనుసరిస్తూనే ఉండి ఉంటారు అనుకుంటాను. కళాకారులందరూ సముద్రాల మాధవి రామానుజం గారు వీరందరూ ఇంకా ఎంతోమంది నర్తకీమణులు, గాయకులు అందరూ కూడా వచ్చి గోదారంగనాథుల్ని సేవించుకొని వారి విద్యలు మరింత అభివృద్ధి చెందాలి అని ప్రార్థించిన వారే. ఇక్కడండి ఒక యువ కెరటంలాగా మనకి శ్రీమాన్ నరసింహాచార్యులు గారు, శ్రీమాన్ రామానుజాచార్యులు గారు, అలాగే ఉపన్యాసకులు ఈ సంవత్సరం అద్భుతంగా తిరుప్పావై అనుగ్రహించిన జనార్దనాచార్య స్వామి వారు అసలు పెరుమాళ్ళని మనకి విలక్షణమైనటువంటి అలంకారంతో చూపించినటువంటి శరణ్యాచార్యులు గారు, మరి కోవిల వైభవం ఇంత గొప్పది అని ప్రతినిత్యం మనకి వాట్సాప్లో అందించే దరూరి శేషు గారు, ఆ తర్వాత వేణుగోపాలాచార్యులు గారు, మరి పద్మావతి దంపతులు ఇద్దరు నిత్యం కైంకర్యంలోనే మునిగి తేలుతూ ఉంటారు. ఇవి నోటికి నాకు గుర్తు ఉన్నవి కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఎంతమంది భక్తులు ఎన్ని రకాలైనటువంటి కైంకర్యాలు చేస్తేనో ఈ రాధికా ధనంజయులు అనేటువంటి దంపతుల యొక్క సేవలో గోదాతాయారు రంగనాథులు అనేటువంటి ఈ స్వామి ఈ రంగగిరిని నిత్యవాసం చేసుకుని అబ్బే నాకు ఆ పరమపదం కాదు, ఆ పాల్కడలి కాదు, ఆ శ్రీరంగం కాదు, ఈ రంగగిరే నాకు చాలా బాగుంది అని ఇక్కడ కొలువు తీరాడండి. ఇంత అందమైనటువంటి స్థలం. ఒక్కసారి ఆ మెట్లు ఎక్కి అలా వెళ్ళగానే విశాలమైనటువంటి ఆ ప్రాంగణం, అక్కడ నాటినటువంటి చక్కటి వృక్షాలు, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెడితే కోనేరు దాటి 2 మెట్లు దిగితే అందమైన ఆంజనేయ స్వామి విగ్రహంకి ఒక్క ప్రదక్షిణ చేసేస్తే పక్కనే మీకేం పర్వాలేదు మీ ఆరోగ్యాలకి నేనున్నానని చెప్పే
చెప్పేటువంటి ధన్వంతరి, వారికి దాసోహం పెట్టి ధ్వజస్తంభం దగ్గర దాసోహం పెట్టి ఒక్కసారి ఆ ఆలయ ప్రదక్షిణ చేశాము అంటే మేమున్నాం ఇక్కడ అంటూ అంబార వాళ్ళతో పలకరించేటువంటి గోవులు, ఆ గోవులకి మేము సేవ చేస్తాం వచ్చేటువంటి కుమార్ గారు వంటి భాగవతోత్తములు, వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తున్నటువంటి డాక్టర్ ధనంజయులు, వీరి చేతిలో నేను మీ చేతిలో ఉన్నానని చెప్పేటువంటి గోదాదేవి రంగనాథ స్వామి. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కోవిలని ఇదే శ్రీరంగగిరి అన్నట్లుగా ఒక్కసారి అక్కడికి వెళితే ఒక్క ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి. అది అనుభవంతో చెప్పేటువంటి విషయం. ఇదంతా కూడా ఏదో అతిశయంతో చెప్పేటువంటి మాట కాదు, హృదయానికి ఏదో తెలియని ఒక దివ్య అనుభూతి, ఆనందానుభూతి కలుగుతుంది. రండి అందరం శ్రీరంగగిరికి వెళ్ళి ఆ గోదా తాయార్ శ్రీరంగనాథుల యొక్క దివ్య కృపా కటాక్షాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.